తమిళ దర్శకులు యాక్టర్స్ గా మారుతున్న ఈ తరుణంలో మరో స్టార్ ఫిల్మ్ మేకర్ కూడా హీరోగా చేంజ్ కాబోతున్నాడు. ఇప్పటి వరకు ఫ్లాపే చూడని ఈ దర్శకుడు సడన్ గా ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? క్లిక్ అయితే హీరోగా కంటిన్యూ అయిపోతాడా? మరి ఆ ప్రాజెక్టులను ఏం చేస్తాడు? కోలీవుడ్ లో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అంటే టక్కన చెప్పే పేరు లోకేష్ కనగరాజ్. ఆయన వర్కింగ్ స్టైల్ కి టాలీవుడ్ లోనూ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అనే వరల్డ్ క్రియేట్ చేసి తీసిన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. త్వరలో కూలీ లాంటి భారీ మల్టీ స్టారర్ ఫిల్మ్స్ ని తీసుకొస్తున్నాడు. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా బొమ్మ రిలీజ్ కాబోతోంది. కూలీ తర్వాత లోకేష్ ఎవరిని డీల్ చేయబోతున్నాడు అన్న క్యూరియాసిటీ కలుగుతోంది తమిళ్ సినీ సర్కిల్స్ లో. అయితే రీసెంట్ గా ఖైదీ 2 ఉంటుందంటూ అనౌన్స్ చేశాడు లోకి. కానీ తాజాగా డెసిషన్ మార్చుకున్నట్లు టాక్. ఆయన ఫిల్మ్ మేకింగ్ కి కాస్త బ్రేక్లు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటి వరకు కెమెరా వెనుకున్న వ్యక్తి ఈసారి కెమెరా ముందుకొచ్చి నటించాలని అనుకుంటున్నారట. అందులోనూ హీరోగా రావాలని ఫిక్స్ అయ్యారని టాక్. హీరోగా గ్రాండ్ లాంచింగ్ అయ్యేందుకు దర్శకుని కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాధేశ్వరంతో సినిమా ప్లాన్ చేస్తున్నారట లోకేష్. అతడి దర్శకత్వంలో హీరోగా ఇంట్రొడ్యూస్ కావాలని అనుకుంటున్నారట. ధనుష్, ఇళయరాజా బయోపిక్ లేట్ కావడంతో అరుణ్ కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది లేటెస్ట్ బజ్. హీరో కావాలని ఎప్పటి నుండో ఇంట్రెస్ట్ ఉండటంతో ఓ ట్రయల్ వేయాలని లోకి అనుకుంటున్నట్లు సమాచారం. గతంలో ఓ స్పెషల్ సాంగ్ లో యాక్ట్ చేశాడు లోకి. పెర్ఫార్మెన్స్ ఓకే అనిపించుకోవడంతో హీరోగా కంటిన్యూ కావాలని అనుకుంటున్నాడు. త్వరలో హీరో ఎంట్రీకి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతోందని సమాచారం. ఇదే నిజమైతే 10 సినిమాలు చేసి ఆపేస్తా అంటే దర్శకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టి హీరోగా కంటిన్యూ అవుతాడేమో లోకి. శ్రీలీల ఇస్తున్న రిజల్ట్ ని టాలీవుడ్ పట్టించుకోవట్లేదు అనుకుంటే ఓకే. బాలీవుడ్ కూడా ఏం మాత్రం కన్సిడర్ చేయడం లేదు. జస్ట్ పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చూసే ఆఫర్స్ నిస్తోంది. ఫస్ట్ హిందీ ఫిల్మ్ షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. కానీ మరో ప్రాజెక్ట్ కి డాన్సింగ్ క్వీన్ సైన్ చేసినట్లు టాక్. శ్రీలీల ఖాతాలో చేరిన ఆ సెకండ్ ప్రాజెక్ట్ ఏంటి? ఎవరితో చూద్దామా? కిసిక్ అంటూ టీ టౌన్ లో కాదు, బాలీవుడ్ లోనూ క్రేజ్ తెచ్చుకుంది డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. ఒక్క పాటతో నార్త్ ఆడియన్స్ ని ఫిదా చేసింది. అంతకుముందు సుమారు డజన్ సినిమాలు చేసిన రాణి ఐడెంటిటీ పుష్ప 2 స్పెషల్ సాంగ్ తో తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో సౌత్ లో కాస్త క్లిక్ అయితే చాలు, ఇక్కడి ముద్దుగుమ్మలకు నార్త్ వెంటనే రెడ్ కార్పెట్ వేస్తోంది. అలా శ్రీలీలకు ఛాన్స్ ఇచ్చింది. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ సరసన నటిస్తోంది అమ్మడు. దీనికి ఆషికీ 3 అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తున్న ఆషికీ 3ని దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా రిజల్ట్ తేలకుండానే మరో ఛాన్స్ కొట్టేసిందట శ్రీలీల. యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన జోడీ కడుతోంది. దర్శకుడు రాజ్ శాండియాలా నెక్స్ట్ ఫిల్మ్ లో కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ సినిమాను నిర్మిస్తున్నట్లు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని సమాచారం. బాలీవుడ్ లో ఈ క్రేజీ ఆఫర్స్ చూస్తుంటే మేడం ఫేట్ ఏమాత్రం పట్టించుకోనట్లే కనిపిస్తోంది. ధమాకా హిట్ తర్వాత సుమారు వరుసగా 5-6 ప్రాజెక్టులు సైన్ చేసింది శ్రీలీల. కానీ క్రేజ్ సక్సెస్ ఇవ్వలేదు. తెలుగులో ఇప్పటి వరకు 9 సినిమాలు చేస్తే 4 మాత్రమే సూపర్ డూపర్ హిట్స్. అందులో 1 స్పెషల్ సాంగ్, మిగిలినవన్నీ ఫ్లాప్సే. అయినప్పటికీ ఇప్పటికీ ఆఫర్స్ కొల్లగొడుతూనే ఉంది. మాస్ జాతర లెనిన్ చేస్తోంది. చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్. ఇవే కాదు, తెలుగులో తమిళంలో పరాశక్తితో ఎంట్రీ ఇవ్వబోతోంది. భయంకరమైన ఫ్లాప్స్ ఉన్న నార్త్ బెల్ట్ ఆమెతో రిస్క్ చేస్తోంది. ఇక ఫస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యేసరికి ఇంకా ఎన్ని ఆఫర్స్ ని అందిస్తుందో ఈ బాలీవుడ్. లేడీ కమెడియన్ కోవై సరళకు ఏమైంది? తెలుగు ఆడియన్స్ ని పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారా? టాలీవుడ్ లో ఎందుకు కనిపించడం లేదు? తమిళానికే పరిమితమైందా? ఇక మనల్ని కితకితలు పెట్టించేందుకు రారా? వీటికి ఆన్సర్స్ కావాలంటే పోలుక్కేయాల్సిందే. కోవై సరళ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయనక్కర్లేని కమెడియన్. ఆమె తెరపై కనిపిస్తే చాలు పెదాలపై చిరునవ్వు రావాల్సిందే. ఇక బ్రహ్మానందంతో స్క్రీన్ షేర్ చేసుకుంటే పొట్ట చెక్కలు కావాల్సిందే. జెన్జెట్ తరానికి తెలియని ఓ అరుదైన ఆనిముత్యం ఆమె హాస్యం. పేరుకు తమిళ నటే అయినప్పటికీ టాలీవుడ్ ఆమెను కమెడియన్ ఆఫ్ క్వీన్ ను చేసేస్తుంది. కానీ 6 ఏళ్లుగా తెలుగు తెరకు దూరంగా ఉంటుంది ఈ హిలేరియస్ యాక్ట్రెస్. వెరైటీ ఆఫ్ డైలాగ్ మాడ్యులేషన్, మేనరిజంతో టాలీవుడ్ లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న కోవై సరళ 6 ఏళ్ల తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అయితే సిల్వర్ స్క్రీన్ పై కాదు, డిజిటల్ తెరపైకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. శివ కందుకూరి, రీతూ వర్మ నటిస్తున్న దేవికా అండ్ డానీ అనే వెబ్ సిరీస్ కోసం ఆమెను తీసుకురాబోతున్నాడు దర్శకుడు బి కిషోర్. రీసెంట్లీ వెబ్ సిరీస్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ తోనే తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించబోతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తమిళ చిత్రాలకే పరిమితమైంది కోవై సరళ. ఆ మధ్య కాస్త రూట్ మార్చి సీరియస్ కథతోనూ తానేంటో ప్రూవ్ చేసింది ఈ స్టార్ కమెడియన్. సెంబీలో పవర్ఫుల్ రోల్ చేసింది ఈ యాక్ట్రెస్. అలాగే హర్రర్ సినిమాలో కామెడీ కావాలంటే
ఫస్ట్ చాయిస్ కోవై సరళనే అన్నట్టుగా మారిపోయింది. ముని సిరీస్, అరణ్మయ్ సిరీస్, దేవి 2లో కామెడీతో నవ్వులు పువ్వులు పూయించింది. కోలీవుడ్లో కూడా చూజీగా ప్రాజెక్టులు చేస్తున్న ఈ స్టార్ కమీడియన్ మళ్ళీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాలని గ్రాండ్ వెల్కమ్ చెబుదాం. డాడ్ పొలిటికల్ ఎంట్రీతో ఇండస్ట్రీకి దూరం అవుదామని డిసైడ్ అయితే ఆ లోటును పూడ్చేందుకు ప్రిపేర్ అవుతున్నారు దళపతి విజయ్ సన్. అయితే హీరోగా కాదు, దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అతడి డ్రీమ్ సంగతి సరే, మరి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తాడా? అతడి చరిష్మాను కంటిన్యూ చేయగలడా? సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో దళపతి విజయ్ వన్ ఫైన్ డే ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి యాక్టింగ్ కు పర్మనెంట్ గుడ్ బై చెప్పబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. దీంతో డైహార్డ్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. అలాగే ఓ మంచి కాజ్ కోసం విజయ్ ఇలా చేశాడని సరిపెట్టుకున్నారు. కానీ విజయ్ లోటు ఎవరు భర్తీ చేస్తారని బెంగ పెట్టుకున్న టైంలో నేనున్నానంటూ వచ్చాడు దళపతి వారసుడు జాసన్ సంజయ్. అయితే మా నాన్నలా నాపై హోప్స్ పెట్టుకోకండి, నేను చేసేది యాక్టింగ్ కాదు డైరెక్షన్ అని క్లారిటీ ఇచ్చాడు ఈ కుర్రాడు. జాసన్ సంజయ్ తన ఫస్ట్ మూవీని పట్టాలెక్కించాడు. టోర్నడాలోని ఓ ఫిలిం స్కూల్లో నేర్చుకున్న విద్య, గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఎక్స్పీరియన్స్తో తమిళ తంబిలపై ప్రయోగానికి రెడీ అయ్యాడు. తన ఫస్ట్ మూవీలో టాలీకమ్ కోలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ ను హీరోగా ఫిక్స్ చేశాడు. రీసెంట్లీ సందీప్ బర్త్డే సందర్భంగా ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. లైకా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను త్వరలో షూటింగ్ ఫినిష్ చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ప్రజెంట్ జాసన్ పూర్తిగా దర్శకత్వంపైనే కాన్సంట్రేషన్ చేస్తున్నాడు. క్లిక్ అయితే ఓకే, కానీ దర్శకుడిగా బిగ్ ఫ్యాన్ బేస్ సంపాదించడం కష్టమే. అలాగే హీరో అయిపోతే సరిపోదు, ప్రేక్షకులు మెచ్చే హీరో కావాల్సి ఉంటుంది. నౌ డైరెక్షన్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్న జాసన్ ఫ్యూచర్ లో హీరో అవుతాడేమో చూడాలి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన తుడరుం మాలీవుడ్ ని షేక్ చేస్తోంది. టాప్ 3లో ప్లేస్ కొట్టేసింది. ఇక సెన్సేషనల్ యూత్ లవ్ స్టోరీ ప్రేమలు సీక్వెల్ స్టార్ట్ కాబోతోంది. సూర్య రెట్రో 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. కానీ ఏం లాభం? బ్రేక్ ఈవెన్ కి చేరుకునేందుకు కష్టపడుతోంది. ఈ బొమ్మల గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. ఎన్నో అంచనాలతో, అంతకు మించిన ప్రమోషన్స్ తో వచ్చిన ఎంపురన్ 2 హిట్ ఇవ్వలేని ఆనందాన్ని, కిక్ ని ఎంజాయ్ చేస్తున్నాడు మోహన్ లాల్. ఎక్స్పెక్టేషన్స్, సరైన ప్రచారం లేకుండా వచ్చిన తుడరుం మాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ప్రెజెంట్ ఈ బొమ్మ 175 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రేమలు 2018 టార్గెట్స్ రీచ్ అయిన ఈ సినిమా ఇప్పుడు మంజుమల్ బాయ్స్ కలెక్షన్స్ ని కొల్లగొట్టేందుకు ప్రిపేర్ అవుతోంది. ఇప్పటి వరకు మలయాళ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాసర్ చిత్రాల జాబితాలో 3rd ప్లేస్ కొచ్చింది తుడరుం. యూత్ఫుల్ సెన్సేషనల్ లవ్ స్టోరీ ప్రేమలు సీక్వెల్ రెడీ కాబోతోంది. 2024లో వచ్చిన ఈ చిన్న సినిమాపై కోట్లు కుమ్మరించారు సినీ లవర్స్. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకున్న ఈ బొమ్మకి పార్ట్ 2ని రెడీ చేస్తున్నారు మేకర్స్. నెక్స్ట్ మంత్ నుండి ప్రేమలు 2 షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. నజ్లేన్, మమితా బైజు రీజాయిన్ కాబోతున్నారు. సూర్య రెట్రో 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. 5 రోజుల్లో 100 crore మార్క్ దాటినప్పటికీ బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి కష్టపడుతోంది. మే 1న హిట్ ఫ్రీ టూరిస్ట్ ఫ్యామిలీతో పాటుగా థియేటర్స్ లోకి వచ్చిన రెట్రో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రెజెంట్ నెట్ కలెక్షన్స్ పరంగా సుమారు 50 కోట్ల ప్లస్ కి రీచ్ అయిందని తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 82 కోట్లను వసూలు చేయాల్సి ఉంటుంది. బ్రేక్ ఈవెన్ టచ్ చేస్తుందా లేదా చూడాలి.